ఈ గుడిని కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు. అది కూడా దీపావళి పండుగ సమయంలో కేవలం 12 రోజులు మాత్రమే తెరుస్తారు. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే 12 రోజుల తర్వాత గుడి మూసే రోజు అమ్మవారి ముందు ప్రసాదం అలాగే వెలుగుతున్న దీపం పెట్టి మూసివేస్తారు. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ దీపావళి పండుగ సమయంలో ఆ గుడి తలుపులు తెరిచి చూస్తే ఆ ప్రసాదం చెదిరిపోకుండా అలానే ఉంటుంది. అప్పుడు చేసినట్లు గుమగుమలాడుతూ ఉంటుంది. అలాగే ఆ దీపం కూడా వెలుగుతూనే ఉంటుంది. అమ్మవారికి భక్తులు పెట్టిన పువ్వులు పండ్లు అలాగే వాడిపోకుండా ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ఒక రాయి కూడా ఉంటుంది. ఆ రాయి దానంతట అదే జరుగుతూ అమ్మవారి వైపు వెళుతూ ఉంటుందట. ఎప్పుడైతే ఆ రాయి అమ్మవారిని చేరుకుంటుందో అప్పుడు ఈ కలియుగం అంతమైపోతుంది అని చెబుతారు. ఈ గుడిలో పూజారులు చెప్పిన దాని ప్రకారం ఈ గుడిని దోచుకోవడానికి 4 దొంగలు వచ్చారట. కానీ వాళ్ళని అమ్మవారు తన శక్తితో రాళ్లలాగా మార్చేశారు అని చెబుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఈ రాళ్లు గుడిలోనే ఉన్నాయి. మీరు కూడా వెళ్లి చూడవచ్చు. ఈ ఆలయం కర్ణాటకలో హనాసా అనే ఊరిలో ఉన్న హనాసాంబ మందిరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Download ShareChat.